కార్మిక సంఘాల సమైక్య బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ సంఘాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఇసుక క్వారీలను తెరిపించి అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సైదాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి తహసీల్దార్ కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఆ ధర్నాని ఉద్దేశించి అఖిల భారత రైతు కూలీల సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా 45 రకాల వృత్తులలో 35 లక్షల మంది కార్మికులు ఈ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్నారన్నారు. జిందాబాద్ 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 అమలవుతున్నాయి. ఆ సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఆఫీసు ఖర్చులకి వాటిని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమైక్య బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ బేల్దార్ వర్కర్స్ సంబంధించిన యూనియన్లు సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, ఇసుక సామాన్య ప్రజలకి రిచ్లో అందుబాటులో ఉంచి ఉచితంగా ఇవ్వాలని, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు గతంలో ఉండే విధంగా యథాతిథిగా అమలు చేయాలని సర్క్యులర్ తక్షణమే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక సర్క్యులర్ను విడుదల చేసి బిల్డింగ్ వర్కర్స్ సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు నిలుపుదల కోసం చేసిన సర్క్యులర్ తక్షణమే విరమించుకొని కార్మికులకు యథాతిథిగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఫ్టియు భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన చేసి ధర్నా చేసి ఎంఆర్ఓకి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజుల నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఇసుక దొరకక ఒక ద్రాక్షగా తయారయ్యి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక మొత్తం దోపిడీగా కార్మిక వర్గం వందల కుటుంబాల జీవన విధానం కోల్పోవడం తప్ప చాలా మంది మరణించారు ఆకలి సావులతో. అయితే ఆ పరిస్థితుల్లో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా ఇసుకిచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పని ఎన్నికలు హామీ ఇచ్చారు. సూపర్ 6 అని చెప్పాడు. అయితే అధికారులకు వచ్చి 100 రోజులు అవుతున్నట్టుకి ఈరోజు ఇసుక కార్మికులకు అందని దాక్షగా తయారైంది. అదేవిధంగా కార్మికులకి పనులు లేక వాళ్ళ కుటుంబాల జీవన విధానం దెబ్బతీస్తా ఉంది. మరో పక్క అధికార పార్టీ నాయకులు ఇవాళ అధికారుల కనుసైగల్లో ఇవాళ ఇసుక మాత్రం సరఫరా రాత్రిపూట జరుగుతూ ఉంది. కానీ సామాన్య ప్రజలు మాత్రం ఇసుక వెళ్తే ఒకవైపున పోలీసు మరొక వైపున రెవెన్యూ ఆ వైపున వచ్చి మైనింగ్ మొత్తం అధికారులు దాడులు చేసి ఇవాళ వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఇలాంటివి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇసుక ఉచిత తర్వాత ఖచ్చితంగా ఇసుకలో చట్టబద్ధంగా ఉచితంగా ఇచ్చేదానికి ప్రభుత్వం చొరవ చూపాలి. అదేవిధంగా బిల్డింగ్ వర్కర్స్ కి తక్షణమే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఎందుకంటే ఒక కార్మికుడు 12 రూపాయలు చెల్లించి సభ్యత్వం నమోదు చేసుకుంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి కార్మికుడికి ప్రమాదం జరిగితే 5 లక్షలు, తన భార్య డెలివరీ అయితే 30,000, ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షలు, ఈ విధంగా సంక్షేమ పథకాలు అమలు అయ్యేది. ఈ మొత్తం కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వదిలేసి గాలికి వదిలేసి ఇవాళ తిరుపతి లడ్డు మీద ఇవాళ మొత్తం ఇవాళ చూస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదిక మీద భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను తక్షణంగా అమలు చేసి బోర్డులో నిధులు జమ చేయాలని, అదేవిధంగా ఇసుకని ఉచితంగా ఇవ్వాలని ఇవాళ ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.